వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కులదీప్ని తీసుకురావడానికి టీమిండియా ప్రయత్నాలు చేసే విధంగా ఉంది. కాకపోతే దాని మీద పూర్తి క్లారిటీ అయితే లేదు. మొన్న ఇంగ్లాండ్ మీద ఆడినటువంటి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఎలాంటి బౌలింగ్ వేసాడో చూసాం. 4 ఓవర్లో 64 స్కోర్ ఇచ్చుకొని కేవలం ఒక పనికిరాని వికెట్ అయితే తీశాడు. ఇప్పుడు దీని మీదే చర్చ నడుస్తుంది. అభిషేకం తీస్తారేమో అనుకున్నారు, కానీ అభిషేకం తీసే ప్రసక్తి లేదు. అతడు ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని సూర్యకుమార్ యాదవ్తో పాటు గౌతమ్ గంభీర్ అలాగే బీసీసీ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. మిగతా మాజీ క్రికెటర్స్ కూడా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క అవకాశం రావాలి, మళ్ళీ మరొక అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుంటాడు, ఎవరు కూడా భయపడకండి అన్న విధంగా మాట్లాడుతాడు. సో అభిషేక్ శర్మను అయితే తీసే ప్రసక్తి లేదు, అభిషేక్ శర్మ అయితే ఉంటున్నాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఈ మధ్య సెమీఫైనల్లో మ్యాచ్, అంతకుముందు సూపర్ 8లో కూడా లాస్ట్ మ్యాచ్ చాలా వరకు లూజ్ బౌలింగ్ వేసి మంచి స్కోర్ ఇచ్చేసాడు అందరికి. ఇటువైపు బుమ్రా, హార్దిక్ పాండ్యా చాలా కంట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ వరుణ్ చక్రవర్తి వచ్చి లూజ్ బౌలింగ్ వేసి స్కోర్ని పెంచేస్తున్నాడు. సరే, లాస్ట్లో మన వాళ్ళు మంచి స్కోర్ చేశారు, అలాగే ఏదో బుమ్రా, హార్దిక్ పాండ్యా కంట్రోల్ చేయగలిగారు కాబట్టి అతను ఎన్ని 6లు బాదుకున్నా సరే గెలిచాం. ఏది ముక్కి మూలిగి 7 స్కోర్ తేడాతో గెలిచాం. అది కూడా మరి లాస్ట్కి దూబేకి ఇవ్వడం కూడా చాలా పెద్ద పొరపాటు. మరొక్క 2 బాళ్ళు ఉంటే మ్యాచ్ తిరగబడిపోయేది. మరొక్క 2 బాళ్ళు కనుక ఖచ్చితంగా మనోడు ఒక నో బాల్ వేసినా సరే మ్యాచ్ అటు వెళ్ళిపోయేది. కాబట్టి ఇలాంటి లోపాలు ఉన్నాయి మన దీంట్లో. అయితే ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని తీయాలి అన్న విధంగా ప్లాన్ చేస్తున్నారు, కానీ తీస్తారా తీయరన్న విషయం అయితే బయటికి రావడం లేదు. కానీ తీయడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే రేపే మ్యాచ్ కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ అతడు ప్రాక్టీస్లో ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా సరే వరుణ్ తీయడానికి అయితే అవకాశం లేదు. కాకపోతే అతడికి పూర్తిగా స్ట్రెస్ ఇవ్వకుండా, ఎటువంటి ఇది లేకుండా, అంటే ఒత్తిడి కలగకుండా, పెద్దగా ప్రాక్టీస్ చేయకుండా కొంచెం రిలాక్స్ మోడ్లో ఉంచమని అయితే అందరూ చెప్తున్నారు. మరి మనోడు ప్రాక్టీస్ అవుతున్నాడా, లేకపోతే ఆ ఒత్తిడిలో ఉన్నాడా, లేకపోతే నన్ను తీసేయండి అంటాడా? ఎందుకంటే విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి దేశం నలుమూలల నుంచి కూడా. సో లేదంటే రేపు తనను తాను నిరూపించుకుంటాడు అన్నది రేపైతే తేలనుంది.